శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. శ్రీ స్వర్ణసాయి ఆషాఢమాస గురు పూర్ణిమ మహోత్సవానికి భక్తులకు స్వాగతం, సుస్వాగతం. శ్రీ స్వర్ణసాయి ఆలయ ట్రస్ట్, యూత్ క్లబ్ రోడ్, పెదమేరం, భీమవరం. गुरुदेव साई राम, साई राम, साई राम, साई राम, साई राम. शिरडीश्वरा साईश्वरा, शिरडीश्वरा साईश्वरा, लोकेश्वरा सर्वेश्वरा, लोकेश्वरा सर्वेश्वरा, शिरडीपुर सुंदरा, साई राम, साई राम, साई राम, साई राम. आश्रित पाला शिरडी वाला, आश्रित पाला शिरडी वाला, हे गुणशीला गोपाल बाला, हे गुणशीला गोपाल बाला, प्रभु साईनाथ देवा, साई राम, साई राम, साई राम, साई राम. గురువు అనగా జ్ఞానస్వరూపం, శక్తి స్వరూపం, విశ్వమంతా నిండి ఉన్న భగవంతుని శక్తి చైతన్యం. ఇది అందరికీ అర్థం కాదు కాబట్టి భగవంతుడు జ్ఞానాన్ని ప్రసాదించడానికి భూమి మీదకి వచ్చిన జ్ఞాన స్వరూపమే గురువు. మానవ జాతి చేసుకున్న పుణ్య ఫలితంగానే ఈశ్వరుడు వేదవ్యాసుని మనకు ప్రసాదించాడు. మన భారతదేశ ఆధ్యాత్మిక ఆకాశానికి వ్యాసుడు సూర్యుడు లాంటివాడు. లోకానికి ఇంతటి వెలుగు చూపిన ఆ పుణ్యపురుషుని రుణమెలా తీర్చుకోగలం? ఎన్ని కన్నీళ్లతో ఆ మహానీయుడిని పాద పద్మాలు కడిగితే తీర్చుకోగలం ఆయన రుణం? सद्गुरु राया हे साई
बाबा सद्गुरु राया हे साई बाबा चिन्मय रूपा दिव्य स्वरूपा चिन्मय रूपा दिव्य स्वरूपा शिरडी नाथ साई साई राम साई राम साई राम साई राम कारुण्य सिंधु हे दीन बंधु कारुण्य सिंधु हे दीन बंधु श्री शेष साई द्वारका माई श्री शेष साई द्वारका माई बाबा साई बाबा साई राम साई राम साई राम साई राम करुणालया शरणालया करुणालया शरणालया शुभदायका वरदायका शुभदायका वरदायका देवा साई देवा साई राम साई राम साई राम साई राम
नित्यप्रकाशा सत्यस्वरूपा नित्यप्रकाशा सत्यस्वरूपा रामा साई रामा साई राम साई राम साई राम साई राम सुंदर नामा हे साई रामा सुंदर नामा हे साई रामा हे साई कृष्णा पावन चरणा हे साई कृष्णा पावन चरणा शिरडी वाला साई साई राम साई राम साई राम साई राम हे दयानिधि शिरडीपति हे दयानिधि शिरडीपति सज्जनहिता मन्दस्मिता सज्जनहिता मन्दस्मिता बाबा साई बाबा साई राम साई राम साई राम साई राम గురువుకు మన మీద కరుణ కలిగితే, ప్రేమ కలిగితే, మన ప్రారబ్ధ వాసనలను మార్చి, మన అజ్ఞానాన్ని కాల్చి, మన అహంకారాన్ని కూల్చి, మన దుసంస్కారాలను మార్చి క్షణంలో మనల్ని ఆత్మ సామ్రాజ్యానికి అధిపతులుగా చేస్తాడు. మోక్ష సింహాసనం మీద అధిష్ఠింపచేస్తాడు. గురువు మనకు చేసే సహాయము లోపల అంతర్ముఖమై ఉంటుంది. అది బయటకు కనిపించేది కాదు. అది కొలతలకు అందదు, మన బుద్ధికి అందదు, మన శక్తికి కూడా అందదు. మన మనసు అంతర్ముఖమైతే, మన బుద్ధి సూక్ష్మమైతే, మన శక్తియుక్తులను ఆత్మవైపు గురిపెడితే అప్పుడు తెలుస్తుంది గురువు మనకు చేసిన సహాయం ఏమిటో. श्री दत्त साई द्वारका माई श्री दत्त साई द्वारका माई हे दयानिधि श्रीधर हरि हे दयानिधि श्रीधर हरि विश्वं साईनाथं साई राम साई राम साई राम साई राम విశ్వమంతా ఆవరించిన ఈ అనంతమైన పరమాత్మను ఒక మతానికో, ఒక దేవుడికో, ఒక గురువుకో పరిమితం చేయుట మన అజ్ఞానానికి నిదర్శనం, అహంకారానికి పరాకాష్ట. రాముడు, కృష్ణుడు, అల్లాహ్, యేసు, బుద్ధుడు, రమణ మహర్షి, ఇలా వీరంతా దేవుళ్ళే, గురువులే.
ఖచ్చితంగా కాదనలేము. కానీ ఒక్క నిజం, వీరు జన్మించక ముందు కూడా పరమాత్మ ఉంది. అందుకే ఆత్మను ఏదో ఒక రూపానికో ఒక నామానికో ఎందుకు పరిమితం చేయాలి? కాల ప్రవాహంలో ఎందరో జ్ఞానులు అవతరిస్తుంటారు. సాటి మానవుడు సత్పురుషుడైతే మనం హర్షించలేమా? తోటి మనిషి మహాత్ముడైతే మన్నించలేమా? సాటి వ్యక్తి జ్ఞాని అయితే పూజించలేమా? మోక్షం కావాలంటే జ్ఞాన మార్గంలో వెళ్ళాలి. ఇది కావాలంటే అంతకుముందు కర్మ మార్గంలో ప్రయాణించి ఉండాలి. మోక్ష మార్గానికి, జ్ఞాన మార్గానికి, కర్మ మార్గానికి జ్ఞానం భక్తి. భక్తి లేకపోతే పై మార్గాలు నిలబడవు. భక్తితో కర్మ మార్గం ద్వారా జ్ఞాన మార్గంలో ప్రయాణించి మోక్ష ఫలాన్ని భక్షించడమే మానవ లక్ష్యం. ఇది గురువు ద్వారా మాత్రమే సాధ్యం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, గురువే సాక్షాత్ పరబ్రహ్మ అయినటువంటి మహనీయులైన మన గురువులకు పాదాభివందనములు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న. భక్తులు హృదయపూర్వకంగా బాబాకి సమర్పించే వివిధ నైవేద్యాలలో ఒక నిగూఢ రహస్యం ఉంటుంది. ఆ విశేషాలను శ్రీ స్వర్ణసాయి గురు పూర్ణిమ వేడుకలు పార్ట్ 3లో వీక్షిద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వస్తి. చంద్రమా వృద్ధాశ్రమ యూట్యూబ్ ఛానల్ వారికి నా హృదయపూర్వకమైన అభినందనలు. ఈ ఛానల్ ద్వారా వృద్ధాశ్రమంలో ఉన్నవారికి కానీ, చేరదామన్న అభిలాష ఉన్నవాళ్ళు కానీ, అక్కడ అన్ని రకాలుగా వారికి వృద్ధాప్యంలో ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళకి అన్ని రకాలుగా సమయం గడిచేలాగా ఈ ఛానల్ ద్వారా వారికి మేలు జరగాలని ఆశిస్తూ
నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తాను. చూస్తూనే ఉండండి మీ శ్రీ చంద్రమ్మ వృద్ధాశ్రమం ఛానల్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.